నమస్కారం. నేపాల్ రాజధాని కాఠ్మండూలో ప్రస్తుతం చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీధులన్నీ అట్టుడుకుతున్నాయి. అవును, వేలాది మంది యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఆ పార్లమెంట్ వైపు దూసుకెళ్లే ప్రయత్నాలు కూడా జరిగాయి. నిజమే, వాతావరణం చాలా వేడిగా ఉందక్కడ. అసలు ఈ ఆందోళనల కారణమేంటి? దీని వెనుక ప్రభుత్వ నిర్ణయం ఒకటుంది. సెప్టెంబర్ 4న ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదే ఈ నిరసనలకు ముఖ్య కారణమయ్యింది. మీరు ఆ సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ గురించే కదా మాట్లాడుతున్నారు? అవును, సరిగ్గా అదే. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఇలా దాదాపు 26 పాపులర్ యాప్స్లను ప్రభుత్వం నిషేధించింది. 26 యాప్స్ అంటే చాలా ఎక్కువే. ఇది సహజంగానే యువతలో తీవ్ర ఆగ్రహానికి కారణమై ఉంటుంది. సరే, ఈరోజు మనం అసలు నేపాల్లో ఏం జరుగుతోంది, ఈ నిరసనల వెనుకున్న లోతైన కారణాలేంటి అని కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఆ 26 యాప్ల నిషేధం అనేది నిజానికి ఒక ట్రిగర్ పాయింట్ మాత్రమే అని చెప్పాలి. యువత దీన్ని జంజీ విప్లవం అని పిలుస్తున్నారు. జంజీ విప్లవం, ఆ పేరు వెనక ఏదైనా ప్రత్యేకత ఉందా? జంజీ అనే పదానికి ఖచ్చితమైన అర్థమేంటనేది స్పష్టంగా లేదు, కానీ ఆ పేరులోనే వారి పోరాట తీవ్రత, ఆవేశం కనిపిస్తోంది. అంటే ఇది కేవలం యాప్స్ నిషేధానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన మాత్రమే కాదంటారా? ఇంకా వేరే డిమాండ్లు కూడా ఉన్నాయా? అవును, ప్రధానంగా 3 డిమాండ్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మొదటిది, వెంటనే ఈ సోషల్ మీడియా యాప్స్పై నిషేధాన్ని ఎత్తివెయ్యాలి. సరే. రెండవది, ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, ముఖ్యంగా మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ హయాంలో జరిగిన అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంటే అవినీతి ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. మూడవది, తమ వాక్ స్వాతంత్రాన్ని, భావప్రకటన స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిషేధం తమ గొంతు నొక్కే ప్రయత్నమే అని వాళ్లు భావిస్తున్నారు. అర్థమైంది. అంటే ప్రభుత్వం తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే, తమ గొంతు వినిపించకుండా చేయడానికే ఈ యాప్స్ బ్యాన్ చేసిందని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారన్నమాట. అవును, అదే వాళ్ల ప్రధాన ఆరోపణ. అందుకే జంజీ రెవల్యూషన్ అంటూ వేలాది మంది యువత రోడ్ల మీదకొస్తున్నారు. పార్లమెంట్ వైపు వెళ్లే ప్రయత్నాలు కూడా అందుకే. మొదట్లో శాంతియుతంగానే మొదలైందా ఈ నిరసన? అవును, కానీ ప్రభుత్వ స్పందనతో పరిస్థితి మారింది. పోలీసులు వాళ్లను అడ్డుకోవడానికి టీఆర్ గ్యాస్ ప్రయోగించారు, లాఠీచార్జి చేశారు. కొన్ని చోట్ల కాల్పులు కూడా జరిగాయని వార్తలొస్తున్నాయి. పార్లమెంట్ దగ్గరైతే కర్ఫ్యూ కూడా విధించారు. ఇది చాలా తీవ్రమైన విషయం కదా. ఈ ఘర్షణల్లో ఒకరు చనిపోయారని, సుమారు 80 మందికి గాయాలయ్యాయని అంటున్నారు. అంటే పరిస్థితి చేయి దాటిపోతోందా? అవును, నష్టం జరిగింది. ప్రభుత్వ చర్యలు పరిస్థితిని ఇంకాస్త జటిలం చేశాయనే చెప్పాలి. మరి ఇంత తీవ్రంగా స్పందించడానికి ప్రభుత్వం ఏం కారణం చెప్తోంది? ప్రధాని ఓలీ శర్మ గారేమంటున్నారంటే, ఇది ప్రభుత్వ విధానాల్లో భాగమని, కొన్ని మార్గదర్శకాలు పాటించని సైట్లనే నిషేధించామని అంటున్నారు. మార్గదర్శకాల? అవును, ఇంకా దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తే అది ఏ మాధ్యమమైనా సరే సహించబోమని, ఇలాంటి చర్యలు ముందు ముందు కూడా ఉంటాయని హెచ్చరించారు కూడా. ఒకవైపు ప్రభుత్వం మార్గదర్శకాలు, దేశ ప్రతిష్ఠ అంటోంది. మరోవైపు నిరసనకారులు వాక్ స్వాతంత్ర్యం, అవినీతి అంటున్నారు. ఈ రెండిటి మధ్య చాలా గ్యాప్ కనిపిస్తోంది. అవును, అక్కడే అసలు సమస్య ఉంది. ప్రభుత్వం టెక్నికల్ కారణాలు చెప్తున్నా, యువత మాత్రం ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్యగానే చూస్తోంది. తమ అభిప్రాయాలను చెప్పడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సోషల్ మీడియా ఒక ముఖ్యమైన వేదిక కదా. నిజమే. దాన్ని మూసేయడాన్ని వాళ్లు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ భవిష్యత్తు గురించి, దేశంలో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడే హక్కును కాలరాస్తున్నారని వాళ్లు ఫీల్ అవుతున్నారు. అందుకే ఈ జంజీ విప్లవం రోజురోజుకు ఇంకా విస్తరిస్తోంది. పోలీసు, నిరసనకారుల మధ్య ఈ ఘర్షణలు ఇలాగే పెరుగుతూ పోతే ఇది మామూలు నిరసనగా కాకుండా నిజంగానే ఒక విప్లవంలాగా మారే సూచనలు కనిపిస్తున్నాయా? యుగంలో ఇలా సమాచార ప్రవాహాన్ని ఆపడం ఎంతవరకు సాధ్యం, అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మొత్తంగా చూస్తే నేపాల్లో ఈ సోషల్ మీడియా నిషేధం అనేది ఒక చిన్న నిప్పురవ్వల మొదలై, దాని వెనుకున్న అసంతృప్తి, అవినీతి ఆరోపణలు, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పోరాటం, ఇవన్నీ కలిసి ఇంత పెద్ద ఘర్షణకు దారితీశాయి. ఒకరి మరణం, ఇంతమంది గాయపడటం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. నిజమే. ఈ మొత్తం సంఘటన మనల్ని ఒక విషయం గురించి ఆలోచింపచేస్తోంది. ప్రభుత్వాలు తమ నియంత్రణ కోసం, ముఖ్యంగా యువత ఎక్కువగా ఉపయోగించే డిజిటల్ వేదికలను ఇలా మూసివేస్తూ పోతే దాని ప్రభావం ఆ సమాజంపై దీర్ఘకాలంలో ఎలా ఉంటుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. భావ ప్రకటన స్వేచ్ఛకు, ప్రభుత్వ నియంత్రణకు మధ్య
ఈ సంఘర్షణ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. డిజిటల్ ప్రపంచంపై ఆధారపడిన ఈ తరం ఇలాంటి ఆంక్షలను ఎదుర్కొన్నప్పుడు ఆ సమాజం ఎటువైపు వెళ్తుంది? ఈ ఆలోచనతో ఈనాటి మన చర్చను ముగిద్దాం.